ప్రైజ్ ది లార్డ్. 2025 మార్చి నెలలో చివరి ఆదివారం ఈ విధంగా తన చిత్తం చొప్పున ఈ నెలంతయు సజీవులుగా ఉంచి కాపాడి దీర్ఘాయుషుతో కాపుదల ఇచ్చిన త్రియేక దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానకాలంలో పాల్గొనటం ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందన మరణాతులు. మార్చి 30వ తేదీ 2025 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ఆరాధించుటకు దేవాలయానికి వచ్చిన మనల్ని ఆయన కట్టడంగా అమర్చి ఉన్నాడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులైన శిష్యులను, ప్రవక్తలను విశ్వాసమునకు పునాదిగాను, మనల్ని దానిపై ఒక్కొక్క కట్టడంగా చేసి ప్రతి కట్టడమునందు ప్రభువు పరిశుద్ధమైన దేవాలయమగుట ద్వారా మనల్ని వృద్ధి పొందించుచున్నాడు. మనల్ని క్రీస్తు దేవాలయముగా చేసి మన యందు నివసించుచున్నాడు. ఆయన ఆత్మ మనకు నిత్యం నివాస స్థలమై ఉండగా యేసుక్రీస్తు రక్తంలో కొనబడి వారంగా బండ అనే క్రీస్తుపై మనం కట్టబడుచున్నాము. లోకంలో పడి మన అపరాధముల చేతను, చేయుచున్న పాపముల చేతను, శరీరాశల వలన దేవుని ఆత్మలో చచ్చిన వారమైన మనల్ని శిలువనాథుడైన యేసుక్రీస్తు తాను వాటి ఫలితమైన శిక్షలను భరించి మనల్ని బ్రతికించెను. చీకటి శక్తుల సంబంధమైన అపవాది దేవుని ప్రజలైన మనల్ని ప్రేరేపించి పాపంలో పడవేసి శాపమునకు కారకుడైనాడు, అవుతూనే ఉన్నాడు. ఇవన్నీ మనల్ని క్రీస్తుకి దూరం చేస్తున్నవి. దేవునికి దూరమైన అవుతున్న మనల్ని క్రీస్తు తన రక్తముచే పరిశుద్ధులను చేసి దేవునికి సమీపస్తులుగా ఆదరించెను. కావున దేవునికి మనకి మధ్య అగాధము సృష్టించిన సైతాను చెరలో నుండి విడిపించిన యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా తానుండి దేవునికి విరోధమైనది ఏది మన యందు ఉండకుండా నిరంతరం ఆరాధించే వారముగా దేవునిని, మనల్ని ఏకస్తులను చేసి నూతనమైన సృష్టిగా చేసెను. అందుచేతనే క్రీస్తు యందు కృప చొప్పున నిరంతరం త్రియేక దేవునిని ఆరాధించే వారముగా, ధ్యానించే వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగి దృఢ విశ్వాసములో కొనసాగించే అద్భుతమైన క్రియను మన యందు పెట్టి ఉన్నారు. కావున శిలువ శ్రమల ధ్యాన కాలంలో నడుస్తున్న మనము యేసుక్రీస్తును ఆరాధించే ఈ ఆదివారమున పరిశుద్ధ దేవాలయంలో అడుగుడి ఈ నెలంతయు తన శిలువ చాటున మరుగుపరిచి కాపాడిన శిల్వనాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపావాత్సల్యతలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. తండ్రి అయిన యెహోవా సన్నిధి, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆయన గుమ్మంలో మనపై తన ఆశీర్వాదాలను వర్షింపచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువ